బిజినెస్ చేసుకున్నాం. అప్పుడు మేము బిజినెస్ పర్సన్స్. అసలు పొలిటికల్గా అసలు మేము అసలు నో ఎంట్రీ. అసలుకి నాకు మైక్ పట్టుకుంటాం కూడా రాదండి ఆ టైంకి. అసలు నేను ఫోటో కూడా దిగేవాడిని కాదు. ఓకే, మాకెందుకు, మాకు అది సరదా కాసేపు వచ్చామని మేము వచ్చినప్పుడు హాయ్ అని చేతితే చాలు అనుకుని వెళ్ళిపోయాడు. హుకుం జారీ చేస్తే మేము బిజినెస్ చేస్తున్నాం, మేము రాజకీయం చేయట్లేదు, ఎవరు వచ్చినా ముందిస్తాం, అమ్ముతాం, వచ్చి పట్టుకెళ్తాను, నాకు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్తాను, నేను ఎందుకు వద్దన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నా మీద ఒక SC/ST ఎలిగేషన్, ఎలక్షన్ టైంకి నా మీద SC/ST ఒకటి ఎలిగేషన్స్ పెట్టి నా మీద నన్ను జైలు పంపించాడు. అప్పటి వరకు మీ మీద కేసులు ఏం లేవు? అసలు నా మీద రౌడీ షీట్ లేదు, కేసులు లేవు. ఒక వ్యాపారం చేసుకునేవాళ్ళం అండి, మాకు అసలు గొడవలు కూడా ఉండేవి కాదు. ఏదైనా ఉంటే ఏదైనా తప్పు అంటే గట్టిగా మాట్లాడేవాళ్ళం, ఏదైనా తప్పు అంటే ప్రశ్నించేవాడిని గట్టిగానే. ఎవరైనా సరే అవతల X అవని Y అవని ఎవరైనా నాకు ఇబ్బందులు ప్రశ్నించేవాడిని. ఆయన నా మీద SC/ST కేసు పెట్టాడు. SC/ST కేసు పెట్టిన తర్వాత అప్పుడే నేను యాక్చువల్గా అప్పటికి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేశాను బాగా. మచిలీపట్నం నుంచి వదిలేసి మేము కొంచెం ఎక్కువ అమౌంట్తో హైదరాబాద్, బెంగళూరు కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి ఉన్నాం. ఓకే, పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు పైకి వచ్చారు, ఈ టయాల్లో ఎందుకులే మనకి ఇక ఈ రాజకీయ గొడవలు ఎందుకులే, ఎన్నాళ్ళు సరదా చేశాం. కానీ నేను కూడా హైదరాబాద్ వచ్చేసాను. నేను 14 రోజులు జైలు చేయించాడు SC/ST కేసు పెట్టి. అసలు కేసులో ఏమీ లేకుండా బెయిల్ కూడా రానివ్వాల. మీరు అడగలేదా మీ కజిన్స్ ఎవరు వెళ్ళి నిన్నటిదాకా మీతోనే ఉన్నాం కదా ఎందుకు ఇలా చేశారు? అసలు నేను జైలు చేస్తున్నట్టు మా మదర్కి కానీ మా మిస్సెస్ కానీ మా పిల్లలకు కూడా తెలియదు. మరి 15 రోజులు నేను ఊరు వెళ్తానని చెప్పి ఏం చేయను. ఓకే, నా కొడుకు బీటెక్ చదువుకుంటున్నాడు, నా కూతురు MBBS చదువుతుంది. వీళ్ళ ముందు ఈ వయసులో మీ డాడీ జైలుకి వెళ్ళాడంటే వాళ్ళకి ఏమనుకుంటుందని, మా మదర్కి అప్పుడు హార్ట్ పేషెంట్, ఎందుకు ఇబ్బంది అని చెప్పి నేను ఎవరికి చెప్పకుండా, ఎంత దౌర్భాగ్యం అంటే తెల్లవారుజాము 4 వరకు నేను ఆయనతోనే తిరిగా పేరు నాని గారితో. ఓకే, శనివారం తెల్లవారుజాము 4:30 వరకు ఆయన ఇంటికాడ బండి మీద నేను దింపి నేను ఇంటికి వెళ్తే నన్ను అరెస్ట్ చేయించాడు. నమ్మక ద్రోహం అది. సరే, ఆయనే అని ఎలా చెప్పగలుగుతున్నారు? 100% అయ్యి నాకు తెలుసు కదా, నాకు నాని గారి గురించి పూర్తిగా తెలుసు కదా, నాకు తెలుసు అంత 100% ఆయన. షాక్ గురయ్యారా ఆ దెబ్బతోటి? 4:30 నన్ను పోలీసు వాళ్ళు పొద్దున్న 4:30కి వస్తే ఇప్పుడే నాని ఇంటికి దింపొచ్చాను, నువ్వేం పడుకున్నాడు అంటే నాని గారితో మాట చెప్పించాడు, పడుకున్నాడు ఇప్పుడే నేను ఎంత పిచ్చోడిని అంటే తెల్లజాము 4:30 దింపినప్పుడు 6ంటికి మా ఇంటికి వచ్చారు. నేను అప్పుడే కదా ఎలక్షన్ అంతా క్యాంపెయిన్ చేసి వచ్చి ఇద్దరం 2019లో ఇద్దరం క్యాంపెయిన్ 21లో క్యాంపెయిన్ చేసాం, మున్సిపల్ క్యాంపెయిన్ చేసి వస్తూ ఇంటికి దింపే కదా, లెగిస్తే ఎందుకు ఇబ్బంది అని 6:30 లేదంటే అంటే CA నన్ను బతిమాలుతాడు రాసీను అని. ఏంటి వచ్చేది అంటే కాదు ఒకసారి వచ్చి మాట్లాడు అంటే సర్లే నాని వస్తాడు కదా, నా కార్లో నేనే వెళ్ళాను, నన్ను అరెస్ట్ కూడా చేయలే, మీరు వెనక రావడం జీప్లో రావంటే నేను జీప్లో వస్తాను, తమాషాలు చేస్తున్నాను, నాని తెలిస్తే నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోతావు అన్నా. నేను ఎంత పిచ్చోను. సో ఆయన మీతో ఉన్నాడు అనుకున్నారు మీరు? మనం 4:30 నేను బండి మీద దించి వచ్చిన 6ంటికి అరెస్ట్ చేస్తాను, నేను ఎందుకు ఒప్పుకుంటున్నాను? గంటన్నర వ్యవధిలో సార్ పడుకున్నోడు ఎందుకు డిస్టర్బ్ చేయటం అనుకున్నా. అసలు అట్లాంటి నేను ఇల్లు తలుపు కాలుతో తంతాను తలుపుని, నాకు అంత స్వతంత్రం ఉంది. నేను మామూలుగా 7:30కి పడుకున్నాడు, 7ంటికి చేసి ఫోన్ ఎత్తాలి, 9ంటికి ఫోన్ చేస్తే నేను నాని గారిని బాబాయ్నే సంబోధిస్తాను. బాబాయ్ అంటారా? అసలు నా నోటంటే ఆయన బాబాయ్ తప్పితే అసలు వేరేది వచ్చేది కాదు. సో మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. మొన్న ఈ మధ్య కూడా ఒక పోలీస్ స్టేషన్లో మా కజిన్ అరెస్ట్ చేశారు, వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ అతను, అతను మొన్న అరెస్ట్ చేస్తే నోటీస్ ఇస్తే అని వెళ్ళాడు, అడిగాడు, మీరు ఇంటర్వ్యూ అన్నారు కదా నోటీస్ ఇచ్చారని వెళ్ళారు కదా, అవును, మీరు ఎవరని అడిగితే నేను వాళ్ళ బాబాయ్ నన్ను అడిగి, ఈయనే రకం బాబాయ్, అబ్బ తరపు కాదు అమ్మ తరపు కాదు ఈయన, మా కజిన్కి అంటే మా సొంత అన్నయ్య, మా అక్క కొడుకు, మా పెద్దమ్మ కొడుకు, వాడికి అట్ట అమ్మ తరపు అయ్యాడో నాకు అర్థం కాలేదు ఆ రోజున. నేను బాబాయ్ అని పిలుస్తాను, నేను 9ంటికి ఫోన్ చేస్తే నేను SPకి ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేసి 1 గంట ఫోన్ చేసి శనివారం పూట బయటికి బెయిల్కి వెళ్తా కూడా లేదు కదా, మీ ఫోన్ లిఫ్ట్ చేశారు, 9ంటికి ఎత్తాడు, ఏమన్నాడు? నేను SPతో మాట్లాడి చెప్తాను వెంటనే అన్నాడు. అదేంటి CAకి ఆయన చెప్తే వింటాడు కదా, అసలు CA ఎందుకు SPకి చెప్తే కేసే ఉండదుగా. యాక్చువల్గా CAలకే చేయమనం, మినిస్టర్ కదా SPకే పడతారు, CA క్యాడర్కి అసలు ఎమ్మెల్యేస్ ఎవరైనా DSP లేకపోతే CSP. 1 గంటకు అక్కడ DSP ఏమో నానిగారు 9 చెప్తా అన్నాడు, ఇంతవరకు మాకు ఫోన్ రాలేదు, అరెస్ట్ చేసేస్తానంటాడు. నేను ఇంకా పిచ్చిగా నువ్వు అరెస్ట్ చెయ్యి, నువ్వు రాసుకో, నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోతావు అంటున్నా నేను ఆయన మీద గుడ్డి నమ్మకంతో. 12ంటికి ఫోన్ చేస్తే SP నా ఫోన్ ఎత్తట్లేదు అన్నాడు. మినిస్టర్ గారు ఫోన్ SP గారు ఎత్తకపోవడం నేను చేస్తేనేగా సార్, నేనేం మాట్లాడలేదు.
సార్ నేను కోర్టుకి వెళ్ళాను. ఇంట్లో అప్పటికి ఎవరికి తెలియదు, నేను 6ంటికి వెళ్ళా కదా, అప్పుడే కదా, ఎవరికి ఏం తెలియదంటే మా ఇంట్లో నుంచి ఫోన్ చేసి, స్టేషన్ నుంచి ఫోన్ చేసి మా మేనల్లుడికి ఫోన్ చేసి ఇట్లా జరిగింది, ఎందుకు ఎక్కడో తేడా జరిగింది, లోపలికి వెళ్తున్నాను, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని చెప్పి బట్టలు కూడా ఏం తీసుకోలేదు, తీసుకెళ్ళి లోపలికి వేసారు. 14 రోజులు జైలు చేశాను. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మా ఇంటికి వెళ్ళా. అప్పుడు మా అమ్మకి చెప్పా. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళామంటే బెంగళూరు వెళ్ళాం అనుకుంటుంది, మా ఇంట్లో వెళ్ళగా మా అమ్మగారికి చెప్పా, ఇట్లా జరిగిందమ్మా అంటే మా అమ్మ భయం వేసి, అమ్మో వద్దు, ఒక్కగానో ఒక కొడుకు, నీకు ఎందుకు, ఇప్పుడు దాకా ఏం జరిగింది, పిల్లలంతా బ్రహ్మాండంగా సెటిల్ అవుతున్నారు, ఎందుకని మా అమ్మ భయం వేసి నన్ను హైదరాబాద్ పంపించారు. నేను వనవాసం చేసినట్టు 12 నెలలు నేను హైదరాబాద్లో దాక్కున్నా వచ్చి. ఓకే, ఇంకా నాన్నగారికి మీకు ఇంకా మాటలు లేవు అప్పుడు? మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఏమని మాట్లాడేవాళ్ళు? బాగున్నావు హైదరాబాద్లో అంటున్నాడు. రోడ్డు మీద కారు కనబడితే కారు ఎక్కి నువ్వు హైదరాబాద్లో ఉండు బాగుపడతావు అంటున్నాడు. చక్కగా మంచి కంపెనీ పెట్టుకుని శుభ్రంగా అక్కడ ఉండి ఇవన్నీ ఎందుకు అంటున్నాడు. ఆయన ఎందుకు అంటున్నాడు తెలియదు, నేనేం చేస్తాను నాకు అర్థం కావట్లా. ఆదివారం పూట ఇంట్లోనే ఆదివారం పూట చక్కగా పడుకుని 3ంటికి లేచేటప్పటికి పేరు నాని గారు పవన్ కళ్యాణ్ తిడతాడు. తిడతా అంటే నేను లేచి వెంటనే డిబేట్లో ఉండగానే ఫోన్ చేశాను ఆయనకి. కొట్టేస్తున్నా, ఆయన డిబేట్లో ఏదో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి, మధ్యాహ్నం పూట ఏదో మాట్లాడుతున్నాను. నేను ఫోన్ చేసి ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు కానీ 6ంటికి రిటర్న్ కాల్ చేశాడు ఆయన. ఏంటి సీను ఫోన్ చేసావు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిడతానావు అని అడిగా. ఎందుకంటే తిట్టుకుంటావు, రేపు పొద్దున్న నీకే మైనస్ కదా అంటే ఏదో మాట్లాడుతున్నాడు. ఇక నాకు కొంచెం మనకేంటి ఓపిక తక్కువ వాస్తవంగా. అంటే నేను రౌడీ ఎలిమెంట్స్ అయితే లేదు కానీ నాకైతే ఓపిక తక్కువ కొంచెం. ఎందుకంటే ఉడుకు రక్తం కదా, ఉడికి రక్తం అంటే ఉడికి రక్తం అనేది ఒకటైనా మేము పవన్ కళ్యాణ్ అభిమానం కదా, అందుకనే అన్నాను పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఏదో మాట్లాడుతుంటే ఇక మీరు నమ్మండి ఆ నైటే నేను ప్యాక్ చేసుకుని బందరు వచ్చేసాను. బందరు వచ్చేసి మా మావయ్య దగ్గరికి, అదే మా మేనమావ ఉన్నారు కదా, మాకు ఏదైనా గాడ్ ఫాదర్, మా ఫాదర్ కన్నా ఎక్కువైనా మా మావయ్య దగ్గరికి వెళ్ళి, నేను ఇక హైదరాబాద్లో ఉండలేను, నాకు ఉండబుద్ధి కావట్లేదు. యాక్చువల్గా నేను మచిలీపట్నంలో ఇంట్లోంచి బయలుదేరితే నేను మా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను కనీసం ఒక 100 మంది పలకరిస్తారు. నేను ఇవాళ అంటే ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎత్తించెయ్యి దించకుండా ఒక 100 మంది పలకరించుకుంటూ వెళ్తారు. 12 నెలలు హైదరాబాద్లో నేను ఎవరికి తెలియకుండా పిచ్చోళ్ళకి బతికా. అంటే ఆ జనాలు అలవాటైన ఇది ఇక్కడ హైదరాబాద్ ఎంత ఉండదు సార్, మాకేమో ఎవరికెవరికి సంబంధం ఉండదు కదా, ఎవరికాల మనం చూస్తే నవ్వేవాడు కూడా లేడు, ఈడే అక్కడికేమో మనల్ని 10 మంది పలికిస్తాడు బాధతో కూడా, ఆ బాధ కూడా ఉండేది. నేను మా మావి దగ్గరికి వెళ్ళి, నేను ఇక హైదరాబాద్లో ఉన్నాను, బందరు వచ్చేస్తాను, సావో రేవు ఇక్కడే ఏదైనా తెలుసుకుంటానని. అప్పుడు నేను మా మావయ్య గారితో మాట్లాడి, ఏమైనా సరే నేను పార్టీలో జనసేనలో జాయిన్ అవుతాను. ఎందుకు జనసేనలో జాయిన్ అవుతావు అని అడిగారు నన్ను. పవన్ కళ్యాణ్ గారు తన ఆశయాన్ని ఎలా తీసుకొస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే, తన వ్యక్తిత్వాన్ని కానీ తన ఆర్థిక బలాలు కానీ అన్నీ తీసుకొచ్చి రంగరిస్తున్నా సరే, కార్యకర్తల్లో ఉన్న యువత పైతి కోసం కానీ ఆయన ఉన్న నాయకులు ఎవరు కూడా ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఎవరు అట్లా, పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పిన ఎదిగేవాళ్ళు ఉన్నారే తప్పితే నాయకులు పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఎవడో బయటకు వచ్చేవాడు ఎవడో కనపడతారు. సరే మనకి మా పిల్లలకు కూడా నాకేమో ఆర్థిక ఇబ్బందులు కానీ ఫైనాన్షియల్స్గా స్ట్రగుల్స్ కానీ ఎందుకు లేదంటే